ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల్ల విజయశ్రీ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో కార్యదర్శి ఏజీ కిషోర్ పర్యవేక్షణలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే చేతుల మీదుగా కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు చీరలు పంపిణీ చేశారు. రమేష్ అన్న రాష్ట్రానికి వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం మనందరికీ కూడా ఉంది. అలాగే ఆయన కూడా పనిచేస్తున్నారు. ఇలాంటి నాయకుడి సెలబ్రేషన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలని మనం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నాయుడు అప్పుడు జరగ నాయుడు వెయిట్ చూడమ్మా సునీల్ వచ్చే వెనక్కి తీయాలనా వచ్చాయి అందరికీ నమస్కారం. ఇవాళ మన రాష్ట్ర అభివృద్ధికి, నా రాజకీయ భవిష్యత్తుకి ఎంతోమందికి అండగా నిలబడిన మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు అబ్జర్వర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా, హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 1978 25 ఏళ్లకే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలిచి ఎంతోమంది ప్రజలు నమ్మకాన్ని, మన్ననలను పొందిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసు నుంచే ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ
పేద ప్రజలకి సహాయం చేస్తూ ఆయన ఎన్నో మీటింగ్స్లో కూడా మా అందరికీ కూడా చెప్పాడు, నేను ఒక్కసారిగా ఇంత ఎత్తుకు ఎదగలేదు, ఎంతో కష్టపడ్డాను. చదువుకునే రోజుల్లో కాలేజ్ డేస్లో కూడా ఆయన అటు చదువును అలాగే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఉంటూ సేవ చేశారని మా అందరికీ కూడా చెప్తూ వచ్చారు. మాలాంటి ఎంతోమంది యువతకి ఆయన స్ఫూర్తి. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడి బ్లెస్సింగ్స్తో ప్రజలందరికీ సేవ చేయడానికి మన దగ్గరకు వచ్చారు. ఆయన మామూలు నాయకుడు కాదు, విజన్ ఉన్న నాయకుడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఈ రోజు గురించి ఎప్పుడూ ఆలోచించారు. భవిష్యత్తు అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి వచ్చే తరాలు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం చాలానే ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీ అధ్యక్షులు రమేష్ గారు అన్నదానాలు అలాగే చీరల పంపిణీ చేసినందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మా కూటమి నాయకులు అందరి తరపున, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలి, మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడిని ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా అలాంటి నాయకుడే మన రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇలాంటి నాయకుడు కావాలి. ఇలాంటి నాయకుడిని ఆశీర్వదించి మీ అందరి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఎంతో మనకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.